సమయం ఇచ్చిన అయ్య గారికి, ఇక్కడున్న సహోదరులందరికీ నా ప్రత్యేక వందనాలు. మీ పేరమ్మా? నా పేరు హెస్తేర్ అండి. ఏ ఊరు నుండి వచ్చారు మీరు? ఇక్కడ ఏలూరు నుంచి వచ్చాము. ఏలూరు నుండి. ఏ సమస్యతో వచ్చారమ్మా? నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టిందాన్ని. ఎన్నో సమస్యల్లో నుంచి మరి నా తల్లిదండ్రులు అందరూ కూడా బాగా విగ్రహారాధనలు పూజించి ఉన్నవాళ్ళు. ఫస్ట్ మా అక్క, మా బావగారు వాళ్ళు దేవుడిని నమ్మి ఉన్నారు. వాళ్ళ ఇంటికి నేను చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికి వచ్చి నేను ఆ రీతిగా దేవుడిని తెలుసుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను చిన్నతనంలోనే బాప్తిసం తీసుకుని దేవుడంటే ఏంటో తెలుసుకుని నేను దేవుళ్ళలోనే జీవించేదాన్ని. అట్లా నాకు ఒక హిందూ కుటుంబంలో అతనికి ఇచ్చే పెళ్లి చేశారు. అయినప్పటికి కూడా కొన్నాళ్ళు నేను అవకతవకల్లోనే ఉన్నామట. నన్ను చర్చికి వెళ్ళనిచ్చేవారు కాదు. అయినప్పటికి కూడా నేను దేవుని విడిచిపెట్టలే. ఇంట్లోనే ఉండి నేను దేవుడినే స్తుతించుకునేదాన్ని. అలాగే ఇక్కడ మేము మాది అసలు ధర్మాజిగూడెం ఇచ్చారండి నన్ను. ధర్మాజిగూడెం నుంచి మేము ఏలూరు వచ్చేసాం. మా అక్క వాళ్ళు పెట్టి మేము ఇక్కడ ఏలూరు వచ్చాం. వచ్చాక మా పెద్ద పిల్లోడు చదువుకుంటున్నాడు. మా చిన్న పిల్లోడు 9వ క్లాస్ చదివి అట్ల ఫ్యాక్టరీలో వెళ్ళేవాడండి చదువు మానేసి. అప్పుడు మా అక్క, మా బావగారు వచ్చి, అమ్మ పలానా చర్చికి వెళ్దాం, నువ్వు కూడా రా, నైట్ పూటే కదా అని చెప్పంటే, నేను ఒక్కరిదాన్నే కదక్క, అక్కడ నుంచి రావడం నాకు చాలా కష్టమైద్ది, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు ఎవరు తోడుంటారు కదా అని చెప్పంటే, ఎలా ఒకలా వద్దు కానీ రామ్మ అని చెప్పి మా అక్క ఎన్నోసార్లు చెప్పిందండి. అయినప్పటికి కూడా నేను ఒక్కరిదాన్నక్క ఎట్లా వస్తాను, మళ్ళీ ఇంట్లో ఊరుకోరు కదక్క అని చెప్పి నేను అనుకోని చేసేది. అలాగే మా చిన్నపిల్లోడు అట్ల కంపెనీలోకి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న గొడవ అయ్యి ఆ బిడ్డని చాలా స్వాధీనంలో ఉంచి వాళ్ళు కొట్టడానికి, చంపడానికి కూడా సిద్ధమయ్యారండి. అలాంటి పరిస్థితిలో మా అక్కకి ఫోన్ చేసి, అక్క ఇట్లా ఉందక్క అని చెప్పంటే, శుక్రవారం నాడు మా అక్క అంది, అమ్మ నువ్వు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటావు కదా, నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పి మా అక్క చెప్పిందండి. ఆ రోజు నేను మధ్యాహ్నం అవతల వ్యక్తి వాళ్ళు లాయర్ని తీసుకుని మా ఇంటికి వచ్చారు. అమ్మ మీ అబ్బాయికి వచ్చిన భయం ఉండదు, జరిగింది జరిగినట్టు చెప్పండి, మీకేమీ భయం ఉండదు, మేము ఉన్నాము, మీ పిల్లోడు చిన్న పిల్లోడు, మీ పిల్లోడి మీదకి ఏమి రానేమో అని చెప్పారు. చెప్పినా కానీ నేను ఒప్పుకోలేదండి. నేనేం చెప్పను, మా పిల్లోడికి ఏమీ తెలియదు, నేను అసలు మాకు ఆ విషయంలోనే మేము లేమని చెప్పి నేను వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి నేను చాలా దుఃఖంలో వచ్చానండి. ఆ రోజు వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేసి ఏడుస్తా ప్రార్థన చేసుకునేటప్పుడు అయ్యగారి నోటంట ఒక మా స్వరం వచ్చింది. లాస్ట్లో ప్రార్థనలో ఒక తల్లి చాలా దుఃఖంలో వచ్చింది, నీ బిడ్డలిద్దరినీ కూడా నేను మంచి భవిష్యత్తులో సఫలపరుస్తాను, నువ్వు భయపడొద్దమ్మా అని చెప్పి దేవుడు అయ్యగారి నోటంట మాట్లాడారండి. ఆ రోజు అయ్యగారు ఆ మాట వినంగానే నా మనసులో భారమంతా దిగిపోయి నేను నా మనసంతా తేలిక పడిపోయినట్టు అయ్యిందండి. ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాము, అలాగైంది. ఆ తర్వాత మా పెద్ద పిల్లోడు అన్నాడు, అమ్మ నేను వస్తాను నీతో పాటు సన్నిధికి అన్నాడు. నేను మా పెద్ద అబ్బాయి ఇద్దరం కలిపి దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు మా పెద్ద పిల్లోడికి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేయడానికి పరీక్షలకు అప్లై చేసుకున్నాడు. చేసుకున్నాక పరీక్ష రాస్తాడండి. తర్వాత నెల అయినా కానీ ఇంటర్వ్యూకి పిలవలేదు. పిలవకపోతే అమ్మ నాకు ఈ జాబ్ వస్తుందా రాదా అని చెప్పంటే, నేనేమో అమ్మ పర్వాలేదు దేవుడిని ప్రార్థించుకుందాము, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, ఏమీ పర్వాలేదమ్మా అని చెప్పి మా అబ్బాయికి చెప్తా ఉండేదాన్ని. అప్పుడు ఒకరోజు అలాగే శుక్రవారం నాడు వచ్చామండి ఇద్దరము. ప్రార్థనకు వచ్చినప్పుడు అయ్యగారు, ఒక యవనస్తుడు ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నాడు, అది రేపే సఫలమవును గాక అని చెప్పి అని అయ్యగారి నోటంతో మాట మాట్లాడారండి. అప్పుడు ప్రార్థన చేసుకున్నాము, వెళ్ళిపోయాము. పిల్లోడిని ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క పావుగంట కూర్చున్నాక ఫోన్ వచ్చింది, రేపు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పలానా చోట ఇంటర్వ్యూ, మీరు రేపు 9 అక్కడ ఉండాలి అని చెప్పి ఫోన్ వచ్చిందండి. అప్పుడు వెంటనే ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడువు అని ప్రార్థన చేసుకుని పిల్లోడు తెల్లారి ఇంటర్వ్యూకి వెళ్ళాడండి వైజాగ్. మరి ఆ స్టీల్ ప్లాంట్లో మరి ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాడు. దేవుడు తన సాక్ష్యాన్ని ఆస్వాదించును గాక. థ్యాంక్ యూ అమ్మ, వందనాలు. దేవుడు ఎంతటి మహోన్నతమైన కార్యాలు చేస్తాడో చూడండి. నిరాశ చెందుతున్న సమయంలో, నిరాశతో కూడిన బ్రతుకులో ఈ బాబుకి నిరుద్యోగ సమస్యతో ఈ మందిరానికి వచ్చినప్పుడు ప్రభువు వాగ్దానం చేసి ప్రవచన ద్వారంగా మాట్లాడి ఈ బాబుకి దేవుడు ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. దేవునికి మహిమ చెల్లును గాక. సాక్ష్యం విన్నారు కదా. ఆ తల్లి ఎలాంటి గుండె పగిలిన అనుభవంతో
ఒక బిడ్డ చూస్తేనేమో అన్యాయంగా త్రోసివేయబడ్డాడు ఉద్యోగంలో నుండి, మరొక బిడ్డకు చూస్తేనేమో ఉద్యోగం లేక అలమటిస్తున్న పరిస్థితిలో ఈ మందిరానికి వచ్చిన 3 వారాలు తిరిగి మునిపే ప్రభు వాగ్దానం చేశాడు, నీ 2 బిడ్డలను నేను స్థిరపరుస్తానని, ఉద్యోగంతో స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన కొద్ది రోజులకే దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఫలభరితం చేశాడు. దేవునికి మహిమ చెల్లును గాక. ఉన్నవాడైన దేవుడు స్తుతినందును గాక. దేవుడు తల్లి సాక్ష్యాన్ని ఆశీర్వదించును గాక.